వేదన బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ప్రభు కృప మీకు తోడై ఉండి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీలో చాలా మంది కూడా నేను ప్రమోషన్ పొందాలన్నా, నా పరిస్థితి మారాలంటే కొన్నిసార్లు నా పైనున్న అధికారులు కానీ, నాకు తెలిసిన వారు, కొంచెము డబ్బున్న వాళ్ళు కొంచెం నా పైన కనికరబడి జాలి చూపితే నా పరిస్థితి మారుతాదేమో అని కొన్నిసార్లు కొంతమంది అనుకుంటూ ఉంటారు కదండి. అంటే మనుషులు కొద్దిగా నా పైన జాలి పడితే నా పరిస్థితి మారుతాదేమో, నా కష్టాన్ని వాళ్ళు చూస్తే నా పరిస్థితి మారుతాదేమో అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటారు. కానీ మనుషులు, దేవుని బిడ్డలారా, జాలి చూపే వాళ్ళు, జాలి పడే వాళ్ళు మనకు చాలా తక్కువ మంది కనబడుతూ ఉంటారు. అయితే దేవుని బిడ్డ, మనుషులు జాలి చూపినా చూపకపోయినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీవు దేవుని వైపు తిరిగి, దేవా నీవు నా ఎడల జాలి చూపు అని దేవుని నువ్వు వేడుకున్నట్లయితే ఆయన నీకు జాలి చూపుతాడు. అందుకే మీకా 7వ అధ్యాయము 19వ వచనములో ఆయన మరలా నీయందు జాలి చూపును అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవుడు ఏం చెప్తాడండి? జాలి చూపుతాడు. దేవుడు జాలి చూపాడు అనుకోండి, చూడండి, నిలువే పట్టణస్థుల దోషము ఎక్కువైనప్పుడు వారు దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన వారిని సంహరించలేదు. ఇదిగో ఆయన ఉగ్రత వారి పైకి దిగిరాలేదు, గాని వారి ఎడల ఆయన పశ్చాత్తాపపడి జాలి చూపాడు. అంటే ఆ దేవుని యొక్క ఉగ్రత నుండి వారు తప్పించబడ్డారు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీ ఎడల జాలి చూపితే నీ పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనం గమనించి చూచినప్పుడు వ్యాధిలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, మరణ పడకలో ఉన్నవారు, వారిని దేవుడు చూచినప్పుడు, వారికి దేవుడు జాలి చూపినప్పుడు వారి యొక్క వ్యాధి నుండి, బాధ నుండి, మరణము నుండి దేవుడు వారిని విడిపించాడు, వారిని హెచ్చించాడు, దేవుడు వారిని ఘనపరిచాడు. కాబట్టి నీవు ఆయన వైపు తిరిగి, తండ్రి నీ యొక్క కనికరం, నీ జాలి నా ఎడలు చూపించండి అయ్యా. నేను చేస్తున్న ఉద్యోగం దగ్గర, నా పిల్లల విషయంలో, నా కుటుంబ విషయంలో, నా వ్యాపార విషయంలో నీ జాలిని చూపండి అయ్యా అని నువ్వు దేవుని వైపు తిరిగితే దేవుడు అంటున్నాడు, మరలా నీ యందు ఆయన జాలి చూపబోతున్నాడు. ఆయన నీ యందు జాలి చూపితే ఇదిగో ఇప్పుడున్న ఈ బాధ, నిట్టూర్పు, కష్టం, వేదన ఇవి ఉండవు దేవుని బిడ్డ. ఎందుకంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు గనక నిన్ను ఒక ఉన్నత స్థితిలో, మంచి స్థితిలో ఇదిగో ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీ యందు ఆయన ఉగ్రత చూపట్లేదు, జాలి చూపాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడు నీ యందు జాలి చూపుతుండగా ఈ మాటను నమ్మి ప్రభువుని స్తుతించు. దేవుడు నిన్ను మంచి స్థితిలోనికి, ఉన్నత స్థితిలోనికి ప్రభు నిన్ను తీసుకుని రాబోతున్నాడు. కాబట్టి ఈ మాట విని ప్రభుని స్తుతించవలసిందిగా ప్రభు పేట కోరుచున్నాను. దేవునికి మహిమ. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది అయితే ప్రభు అయ్యా వేరే వేరే వారి సహాయం దొరుకుతుందేమో అని వారి వైపు వీరి వైపు చూసి అలిసిపోయారేమో అయ్యా, వారి జాలి చూపలేదేమో, ఇంకా నీ బిడ్డల ఎడల కఠినంగా ప్రవర్తించారేమో, కానీ నీ వైపు తిరిగినప్పుడు నాయన నువ్వు జాలి చూపేదని అంటున్నావు. అవునయ్యా, నువ్వు జాలి చూపితే అయ్యా, నువ్వు కనికరిస్తే ప్రతి పరిస్థితి కూడా మార్చబడుతుంది నాయన. ఇదిగో నిట్టూర్పు, దుఃఖము, వేదన, సమస్యలు అయ్యా, ఒంటరితనం కొట్టువేయబడుతుంది గనుక నాయన నీ బిడ్డలు ఎంతమంది నమ్ముతున్నారో నాయన వారి విషయంలో, వారి కుటుంబ విషయంలో నీ జాలిని, కనికరాన్ని మీరు చూపబోతున్నందుకై తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.
దేవునికి మహిమ కలుగును గాక.